అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆర్టీవీకి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. 2 రోజుల క్రితం కూటమి ప్రభుత్వం విడుదల చేసినటువంటి కొన్ని నామినేటెడ్ పోస్టుల్లో పీడీసీసీ బ్యాంక్ చైర్మన్గా ప్రకాశం జిల్లా ఒంగోలు కేంద్రమైనటువంటి ఒంగోలుకి సంబంధించి ఒక వ్యక్తికి కూడా ఆ పదవి వివరించడం జరిగింది. అతనే ప్రముఖ వైద్యులు డాక్టర్ కామపల్లి సీతారామయ్య. ఎంతో కాలంగా టీడీపీలో నమ్మిన బట్టుగా ఉండటంతో పాటు ఆపద సమయాల్లో కూడా ఎంతో ముందుండి నడిపించిన వ్యక్తి అతనికి ఈ పదవి దక్కటం సబబే అని ఎంతోమంది కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇప్పుడు మనతో పాటు కామపల్లి సీతారామయ్య గారు అయితే ఉన్నారు. అసలు ఈ పదవి రావటం పట్ల ఆయన ఏ విధంగా ఫీల్ అవుతున్నారు, అసలు మున్ముందు రోజు ఎటువంటి సేవలు చేయబోతున్నారు, వారు మాట్లాడి తెలుసుకున్న ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే. ముందుగా ఆర్టీవీ తరఫున మీకు పీడీసీసీ బ్యాంక్ చైర్మన్గా నియమించినందుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ. మీరు చాలామందికి డాక్టర్ సీతారామయ్య వైద్య నిపుణులుగానే తెలుసు. అసలు మీ బ్యాక్గ్రౌండ్ అంటే మీ తల్లిదండ్రులు, మీరు అసలుకి ఈ పార్టీలో ఎంతకాలం నుంచి కొనసాగుతున్నారు, ఎలా ఈ పార్టీకి సేవ చేశారు? మా నాన్నగారు డాక్టర్ కేవీ రమణారావు గారు. మా స్వస్థలం వచ్చేసి బ్రాహ్మణ్యవాడూరు పక్కన హనుమాపురం, చిన్న గ్రామం అది. అక్కడి నుంచి మా ఫాదరు మదిపాడులో చదువుకొని ఇక్కడ ఒంగోలు కాదు చీరాల్లో కాలేజీలో చేసి అక్కడి నుంచి కాకినాడ మెడికల్ కాలేజీలో రంగరాయ మెడికల్ కాలేజీలో చదువుకొని ఇక్కడ ప్రాక్టీస్ 1969 ఆగస్టులో స్టార్ట్ చేశారు. అప్పుడే నాకు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఉంటాయి నా వయసు. సో యాక్చువల్గా ఆయన ఇక్కడ స్టార్ట్ చేయడానికి కారణం డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఒకటి. అప్పుడు కూడా హాస్పిటల్స్ పెద్దగా లేవు, ఓన్లీ మన బివిఎల్ నారాయణ గారు పెద్దవారు, ఆయన కృపారావు గారు, వీళ్ళిద్దరే ఉండేవాళ్ళు. సో ఆయన ఇక్కడ స్టార్ట్ చేయడమే కొత్త హాస్పిటల్ ఆయన కొత్తగా కట్టుకొని స్థలం కొని, మా తాతగారు వాళ్ళు, మాది వ్యవసాయ కుటుంబం అండి. మా తాతగారు వాళ్ళు 3 అన్నదమ్ములు, పెద్ద వ్యవసాయ కుటుంబం, ఒక 100 ఎకరాల పొలం గల ఆసాము. సో వాళ్ళు మా నాన్నగారిని బాగా చదివించారు. చదివించిన తర్వాత ఆయన ఇక్కడికి వచ్చి స్థిరపడ్డారు. స్థిరపడి ఇక్కడ ఆయన స్టార్టింగే రెంటెడ్ బిల్డింగ్ కాదు, కొత్తగా స్థలం కొనుక్కొని అప్పుడే 2 ఎకరాలు 3 ఎకరాలు కొన్నారు కర్నూలు రోడ్లో బస్ స్టాండ్ ఆపోజిట్గా. అదే స్థలంలో ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతూ ఉన్నాం. ఆ రోజునే ఒక 20-30 బెడ్లు హాస్పిటల్ కట్టి ఆయన ప్రాథమికంగా ఆయన వైద్యం స్టార్ట్ చేసి అంచెలంచెలుగా ఎదుగుతా ఆయన 1983లో ఎన్టీ రామారావు గారికి ఆయన భక్తుడు. సో ఆయన పార్టీ పెట్టడం, ఆయనతో పాటు పార్టీలో వీళ్ళు జాయిన్ అయ్యి, ఈయనతో పాటు మండవ నరసింహరావు గారని ఆయన కూడా సమకాలీకులే. ఇద్దరు వైద్యులే, ఇద్దరు ఒకసారి స్టార్ట్ చేశారు, 2 నెలలు 3 నెలలు అటు ఇటుగా. సో ఇద్దరు కలిసి పార్టీలో చేరి అప్పుడు పొనువాటి కోటేశ్వరరావు గారికి చేదోడు వాదోడుగా ఉంటూ కొన్ని విలేజెస్ ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే అవి తీరుస్తూ పొనువాటి కోటేశ్వరరావు గారికి చాలా అండగా ఉండేవాళ్ళు. సో అలా మా ప్రస్థానం ఆ రోజు స్టార్ట్ అవడం. మా నాన్నగారు తదనంతరం కూడా మేము మా నాన్నగారితో పాటు మాకు రామచర్ల కుటుంబం పెద్ద ఆయన ఆంజనేయులు గారు మా నాన్నగారి దగ్గరకు రావడం పోవడం అట్లా వాళ్ళని చూస్తూ ఉండేవాడిని నేను కూడా చదువుకుంటూ. ఆ ఉద్దేశంతో మనం జనార్దన్ గారు వచ్చినప్పుడు జనార్దన్ గారితో ఇంకా నేను కూడా కంటిన్యూ అవ్వడం మొదలైంది. యాక్చువల్గా జనార్దన్ గారికి నాకు పెద్ద పరిచయం కూడా లేదు. సో వాళ్ళ తాతగారు మా నాన్నగారు కలుస్తూ ఉండేవాళ్ళు. ఆయన కొత్తగా రావడం, ఆయనతో పాటు నేను కూడా కంటిన్యూగా దానికి ముందు నుంచి పార్టీలో ఉంటా ఉన్నాం, పార్టీలో సేవ చేస్తూ ఉన్నాం. మేము మా ముందు మా నాన్నగారు, మా బాబాయ్ గారు, అట్లానే నేను, ఇప్పుడు మా తమ్ముడు కూడా అందరం పార్టీ కోసం వర్క్ చేస్తున్నాడు. అయితే ఇంత పార్టీకి నమ్మిన బంటుగా ఉంటారు, విధేయులుగా ఉంటారు, ఎప్పటి నుంచో పార్టీలో కొనసాగుతున్న కుటుంబం మీది. కాకపోతే ఎప్పుడు కూడా తెర మీదకి కామపల్లి సీతారామయ్య రారు, తెర వెనకే ఉండి చక్రం తిప్పుతుంటారు. ముఖ్యంగా 2024 ఎన్నికలకి అతను తిప్పిన చక్రం వల్లే ఒంగోలులో మంచి మెజార్టీ కూడా రావడం చెప్పేసి ఒక పేరు కూడా. ఏంటి ఆ చక్రం ఏంటి, ఎలా తిప్పారు? మనం ఒకరి చక్రం తిప్పితే అయ్యేదేం కాదు, వ్యతిరేకత అనేది స్టార్ట్ అయింది గవర్నమెంట్ మీద. అలానే జనార్దన్ గారు చేసిన మంచి పనులు, అంతకుముందు 2014లో ఆయన చేసిన మంచి పనులు జనాల్లో ఉన్నాయి. అలానే గవర్నమెంట్ మీద వ్యతిరేకత. అదే టైంలో మేము కూడా చాలామందిని కష్టపడి కొంతమంది డాక్టర్లని, మా డాక్టర్లతో పాటు కొంతమంది బయట వాళ్ళు అందరం కలిసి
కొత్తపట్నం మండలం వెళ్ళినప్పుడు మాకు అక్కడ చూసిన ఆ విలేజెస్లో చూసిన యొక్క దీన్ని బట్టి చూస్తే డెఫినెట్గా గెలుస్తామన్న ఆలోచన వచ్చేసింది. కాకపోతే హార్డ్ వర్క్ చేయాలి. ఆయన చేసిన పనులన్నీ జనాల్లో మేము చెప్తుంటే వాళ్ళే మాకు చెప్తా ఉన్నారు ఆయన చేసిన పనులు. మరి ఎక్కడ పొరపాటు జరిగింది అంటే ఈ ఎగ్జిక్యూషన్లో పార్టీ అంటే ఎలక్షన్ రోజు ఆ ఎగ్జిక్యూషన్లో ఆ రోజు పొరపాటు జరిగి ఉండొచ్చు. తర్వాత దాన్ని మేము జాగ్రత్తగా ఏ రోజుకి ఆ రోజు చూసుకుంటూ పర్ఫెక్ట్గా కొత్తపట్నం మండలంలో ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు. ఒక నాయకుడు వచ్చి మాకు ఎటువంటి కంప్లైంట్ లేదు. పోనీ మా మీద వెళ్ళి జనార్దన్ గారికి ఎటువంటి కంప్లైంట్ ఇవ్వాలి. అక్కడే మేము అచీవ్ అయ్యామని మాకు అనిపించింది. తర్వాత అగ్రెసివ్గా వర్క్ చేసాం, అనుకున్నది సాధించాం. అంత మెజారిటీ వస్తుందని కూడా మండలంలో అనుకోలే. ఏదో 2000 3000 సార్ అడిగారు జనార్దన్ గారు ఎంత మెజారిటీ వస్తుందని. సార్ డెఫినెట్గా బయటపడతాం, మెజారిటీ ఉంటుంది, ఎంతనేది చెప్పలేను కానీ అని చెప్పానంటే తర్వాత లాస్ట్లో 7000 మెజారిటీ ఇచ్చారు మండలం వాళ్ళు. నిజంగా గ్రేట్. ఇప్పుడు మీరు చెప్పినట్టు కొంతమంది మీతో పాటు కొంతమంది డాక్టర్లను మొబిలైజ్ చేసుకొని చేశారన్నారు. అసలు అంటే ప్రత్యేకించి టీడీపీకి బాగా వర్క్ చేశారు. అంటే 2019 టైంలో వర్క్ చేశారు, 2024 టైంలో వర్క్ చేశారు. అందువల్లే ఇంత పార్టీ బలంగా ఉంది, ఇంత మెజార్టీ కూడా రావడం జరిగింది. ఏంటి సార్ దానికి ప్రత్యేకమైన ఏమన్నా ప్లానింగ్ ఏముందంటారా? ఫస్ట్ నుంచి కూడా యూజువల్గా ఏంటంటే వైద్య వృత్తిలో ఉన్న డాక్టర్స్ చాలామంది ఒంగోలులో అంటే ఆనాడు పొనుబాటి కోటేశ్వరరావు గారితో పాటు డాక్టర్ కేవీ రమణారావు గారు, మండవ నరసింహరావు గారు, తర్వాత ప్రభాకర్ రావు గారు, పెద్దవాళ్ళు డాక్టర్ బివిఎల్ నారాయణ గారు, కృపారావు గారు, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా పార్టీకి సేవ చేస్తూ ఉండేవాళ్ళు. మోస్ట్ ప్రాబ్లీ ఆ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఇక్కడ డాక్టర్స్లో కూడా పడింది. ఇక్కడ లోకల్గా చాలామంది డాక్టర్లు పార్టీ అంటే అభిమానం ఉన్నోళ్ళు ఉన్నారు, పార్టీ అంటే ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. అట్లానే చంద్రబాబు నాయుడు చేసిన పనులకు కూడా చాలా వరకు అట్రాక్ట్ అయ్యి ఉన్నారు. కానీ అందరూ బయటకు రాలేరు. ఇప్పుడు మాకు పార్టీ వాళ్ళే రారు మా దగ్గరికి పేషెంట్స్, అన్ని పార్టీల వాళ్ళు వస్తారు. సో అందరితోటి మేము బాగుండాలి, అందరినీ బాగా చూసుకోవాలి. వచ్చిన వాళ్ళని నువ్వు ఏ పార్టీ అని మేము పార్టీని బట్టి మేము వైద్యం చేయడం. సో అందువల్ల ఏంటంటే మాకు బయటకు వచ్చి పని చేయాలంటే కొద్దిగా కష్టంగా అనిపిస్తుంది. అందుకని ఎవరు బయటపడరు. గత 2014 నుంచి మేము కొంతమంది డాక్టర్లని జనార్దన్ గారి కోసం బయటపడి వర్క్ చేసాం. అదే దీంతో మళ్ళీ 2024లో కూడా పనిచేసాం. డాక్టర్లలో మాత్రం విపరీతమైన ఫాలో ఉంది, అంటే పార్టీకి కానీ ఇటు జనార్దన్ గారికి కానీ. సో మీరు ఇప్పుడు చెప్పిన విధంగా 2014-19 మధ్యకాలంలో మీరు పార్టీ కోసం బాగా పనిచేశారు, మీతో పాటు కొంతమంది డాక్టర్లు. అదే మనసులో పెట్టుకొని 2019లో అధికారంలోకి వచ్చినప్పుడు వైసీపీ ప్రభుత్వం మిమ్మల్ని పలు రకాలుగా ఇబ్బంది పెట్టింది. ముఖ్యంగా హాస్పిటల్ విషయంలో అయితే ఏమి, కన్స్ట్రక్షన్ విషయంలో అయితే అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టింది అంటారు. ఏమేమి ఇబ్బందులు పెట్టింది సార్? అంటే ఇప్పుడు ఆ ఇబ్బందులు అంటే జరిగిన మాట వాస్తవం, దాన్ని ఏం దాచే పరిస్థితి కాదు, అందరికీ తెలిసిన విషయం. నేను కొత్తగా చెప్పాలనుకుంటే నేను హాస్పిటల్కి ముందు నేను ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్, కమర్షియల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాను. దాని దగ్గర కొంత ఇబ్బందులు జరిగిన మాట వాస్తవం. ఆ ఇబ్బందులు ఓవర్కమ్ చేసుకొని మళ్ళీ నేను అంటే బయటకు రాలేదు 4-5 సంవత్సరాలు. బయటకు రాలేదంటే ఇబ్బందులు జరుగుతున్నాయని. అట్లనే జనార్దన్ గారు నాకు ఫోన్ చేసి ఎప్పటికప్పుడు ఆయన నాతో ధైర్యం చెప్తా ఉన్నాడు. అట్లానే నేను కూడా ఆయనకి ఏం జరుగుతుంది అనేది ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నాం. సో ఎక్కడ పొరపాటు అనేది మా సైడ్ అయితే ఏమీ లేదు. అంటే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ సైడ్ కానీ, మున్సిపాలిటీ పర్మిషన్స్ కానీ, అట్లానే మేము ఫస్ట్ నుంచి పార్టీకి ఉన్నవాళ్ళం. ఇప్పుడుగా ప్రతిపక్షం పార్టీకి, ఇప్పుడున్న ప్రతిపక్ష పార్టీకి మేము అగనిస్ట్గా వచ్చిన వాళ్ళం కూడా కాదు. ఫస్ట్ నుంచి మా నాన్నగారు యాంటీ కాంగ్రెస్, కమ్యూనిస్టు, ఫస్ట్ మా తాతగారు వాళ్ళు. తర్వాత మన టీడీపీ పార్టీ ఆవిర్భవించిన దగ్గర నుంచి టీడీపీలోనే ఉన్నాం. సడన్గా వచ్చి పార్టీకి ప్రోగా చేయటం, అదర్ పార్టీ గురించి విమర్శించడం కానీ ఇట్లాంటివి ఎప్పుడూ లేవు. సో అదే దీనిలో మేము వస్తూ ఉన్నాం. కానీ ఎందుకు ఆ కక్ష మరి మాకైతే తెలియదు. కానీ ఆ సమస్యని ఓవర్కమ్ చేసేదాన్ని దాని నుంచి బయటపడే దానికోసం కూడా మీరు కొంత డబ్బులు కూడా వెచ్చించాల్సి వచ్చింది. ప్రతి ఒక్కరు వచ్చి అడ్డుపట్టము, మిమ్మల్ని పని కూడా జరగనీయకుండా ఇబ్బంది పట్టు 4-5 సంవత్సరాలు బాగా ఇబ్బంది పడ్డారని చెప్పేసి కూడా బయట ప్రచారం చేసింది. ఇబ్బంది పడ్డ మాట వాస్తవం, దాంట్లో అనుమానం ఏం లేదు. కానీ చిన్న మన లోకల్గా ఉన్న నాయకులు అందరూ కూడా వచ్చి ఆ పిటిషన్ అని ఈ పిటిషన్ అని పెట్టారు. సో మున్సిపల్ అధికారులు కూడా బాగా ఇబ్బంది పెట్టారని చెప్పేసి కమిషనర్ గారు వచ్చారు, చూశారు, అంత బాగానే. అంటే యూజువల్గా నేను తీసుకున్న పర్మిషన్కి గవర్నమెంటే నాకు
ఇది ఇవ్వాలండి. అంటే నేను ఆ, చుట్టూ వదిలిపెట్టేసి 17 ఫీటు అనుకున్న ప్రకారంగా మన ఎక్కడ డీవియేషన్ ఏం లేకుండానే చేశాను. కాకపోతే నాకేంటంటే ఇక్కడ లోకల్గా బిల్డింగ్ ఇది రావాలి అంటే వాళ్ళే గవర్నమెంట్ సైడ్ నుంచి నాకు చెయ్యాలి, కానీ అది చేయకుండా ఆపారు. అది చేయకుండా నన్ను ఇబ్బంది పెట్టారు. సో అదొక్కటి జరిగింది. అయితే ఇంతకాలం పార్టీలో కొనసాగారు, పార్టీకి ఎంతో సేవ చేశారు, ఎటకేలకు ఒక సముచిత స్థానం అంటే మిమ్మల్ని గుర్తించింది పార్టీ, ఒక పీడీసీసీ బ్యాంక్ చైర్మన్గా మీకు పేరు కూడా ప్రకటించడం, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అసలు రాబోయే రోజుల్లో ఈ పదవి ద్వారా ఎటువంటి సేవ చేయబోతున్నారు? నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మేము ఎప్పుడు సర్వీస్ చేసేవాళ్ళమే కానీ ఎప్పుడు ఫ్రంట్ స్టేజ్లో ఎప్పుడు రాలా. ఇది జనార్దన్ గారు నాకు ఇచ్చిన అవకాశం. ప్లస్ ఆయన కూడా నాకు చెప్పింది బ్యాంక్ మీద పేపర్లు రోజుకి 1-2 ఏవో ఒకటి వస్తూ ఉంటాయి. సో వీటన్నిటిని ఓవర్కమ్ చేసుకొని బ్యాంకు ఒక మంచి స్టేజ్లో పెడితే నాకు ఒక మంచి పేరు వస్తుంది, ఆయనకి మంచి పేరు వస్తుంది, ఆయనకి ఇంకా ఆయన పేరుని ఇంకా ఎలివేట్ చేసిన వాళ్ళం అవుతాం, అట్లానే పార్టీకి కూడా మంచి ఇది వస్తుంది అన్న ఉద్దేశంతో ఆయన నాకు ఈ అవకాశం ఇచ్చాడు. బాగా ఫైట్ చేశాడు నాకు దీనికోసం. నా పేరు ఒక్కటే సిఫార్సు చేసి ఆయన మిగతా ఎమ్మెల్యేలని మినిస్టర్లని 2 మినిస్టర్లని అందరికీ ఆయన గట్టిగా వాళ్ళందరితో కూర్చొని మాట్లాడి, ప్లస్ నేను వెళ్ళి అందరితో మాట్లాడి నేను ఇట్లా అండి చెప్పుకొని, అంటే కొంతమంది పరిచయం ఉంది, కొంతమంది పరిచయం ఉండకపోవచ్చు. సో అందరితోటి మాట్లాడి అందరినీ ఒప్పించుకొని అందరి దగ్గర లెటర్ తీసుకెళ్ళి సబ్మిట్ చేసుకున్నాను. అదే జనార్దన్ గారు కూడా కోరుకున్నారు, నేను ఒక్కడిని ఇస్తే కాదు అందరూ ఇవ్వాలి లెటర్, అందరూ యాక్సెప్ట్ చేయాలి. సో నా సైడ్ నుంచి నేను ప్రయత్నం చేస్తాను అన్నారు. ప్రయత్నం కాదు, గట్టి ప్రయత్నం చేశారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ఈ పొజిషన్కి రావడం. పార్టీ గుర్తించిందంటే నేను అంతకుముందు నేను బయటకు రాలేదు కదా, అందువల్ల ఏంటంటే గుర్తించేదే లేదు. పార్టీ సముచిత స్థానం కల్పించింది ఆయన ప్రోద్బలంతో. సో డెఫినెట్గా మంచి పేరు తీసుకొస్తాను, రైతులకు మంచి సేవ చేస్తాను, ఎంప్లాయీస్కి మంచి నేమ్ తీసుకొస్తాను, ఎఫ్డీలు చేయిస్తాను, ఇవన్నీ చేయించి బ్యాంక్ని ఒక పొజిషన్లో పెట్టడానికి 100% ప్రయత్నం చేస్తాను. అయితే అట్ ది సేమ్ టైం మీకు ఈ పదవి వచ్చిన నేపథ్యంలో ఇటీవల కొంతమంది పార్టీ మారిన వాళ్ళకు ఒక సముచిత స్థానం ఇస్తున్నారు. ఎంతో కాలంగా మీతో పాటు పార్టీలో పనిచేస్తున్న వరకు ఇంకా వారిని గుర్తించలేదని చెప్పేసి అక్కడక్కడ వినిపిస్తున్నమాట. కొంతమంది అసంతృప్తి కూడా వ్యక్తం చేస్తున్నారు. వారికి మీరు ఒకవేళ చెప్పాల్సి ఉంటే ఏ విధమైన సూచనలు, అంటే కొంతమంది ధైర్యం చెప్తారు, కొంతమంది భరోసాలు ఇస్తారు. మీరు అంటే ఇప్పటి వరకు కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయలేదన్నారు కాబట్టి ఇప్పుడు మీకు ఈ పదవి వచ్చింది, ఈ టైంలో మీరు ఏదైనా చెప్పదలుచుకుంటే ఏం చెప్తారు సార్? డెఫినెట్గా పార్టీ సైడ్ నుంచి ప్రతి కార్యకర్తకి మంచి సముచిత స్థానం ఉంటుందండి. ఎందుకంటే కొంత ఆశావాహులు అనేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ప్రతి వాళ్ళు కోరికలు ఉంటాయి, అందరి కోరికలు తీరలేవు. కాకపోతే డెఫినెట్గా చాలా వరకు సేఫ్గా ఉంటారు. అందరి పొజిషన్స్ ఎవరి వాళ్ళకి ఎవరు ఏం కోరుకుంటున్నారు అవన్నీ జరుగుతాయని అనుకుంటున్నాను. కాకపోతే ఒక రోజు అటు ఇటు అంతే. చివరిగా ఒక ప్రశ్న సార్, ఒక పదవి మీకు అధిరోహించారు, మిమ్మల్ని మీరు ఒక పదవి మీరు తీసుకున్నారంటే వెనకలాగే వాళ్ళు ఉంటారు, ప్రోత్సహించే వాళ్ళు ఉంటారు, పక్కన రూమర్స్ క్రియేట్ చేసే వాళ్ళు ఉంటారు. ఇవన్నీ ఓవర్కమ్ చేసుకొని ఏదైనా ఒక ప్రణాళికతోటి ముందుకెళ్తే డాక్టర్ కామపల్లి సీతారామయ్య గారు ఏ విధంగా వెళ్తారు? డెఫినెట్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎంప్లాయీస్తో బాగా కలిసిమెలిసి ఉండాలి, ఎక్కడ ఈగోయిస్టిక్ లేకుండా. నాకు అసలు ఈగోయిజం అనేది ఉండకూడదు అసలు. మనం సర్వీస్ ఓరియంటెడ్గా ఉన్నప్పుడు ఎంప్లాయీస్ అందరినీ కలుపుకొని అందరినీ ఒక గ్రూప్ చేసుకొని ప్రతి ఒక్కరి సహాయ సలహాలు తీసుకొని అలానే కార్యకర్తల యొక్క మాటలు కూడా తీసుకొని అట్లానే మా ఎమ్మెల్యే అలానే మా మినిస్టర్లు ఇద్దరు అట్లానే మిగతా ఎమ్మెల్యేలు అందరూ వాళ్ళ యొక్క సలహాలు సూచనలు తీసుకొని ప్రతి ఒక్కటి కూడా కొన్ని చేయలేనివి కూడా ఉంటాయి. చేయలేని మనం చెప్పుకుంటే క్లియర్ అయిపోద్ది, మనం చెప్పుకోకుండా ఉంటే అది ఆ భాండం మన మీద మైనస్గా పాయింట్ పడుద్ది. అట్లాంటివి కాకుండా ఏదైనా చేయలేనిది చేయలేమని చెప్పుకొని చేయగలిగిన సాధ్యమైనంత వరకు పాజిటివ్గా చేసుకుంటూ అందరికీ మంచి పేరు తీసుకొస్తాను డెఫినెట్గా. థ్యాంక్ యూ సార్. ఇది ఈరోజు మన ప్రధానంగా ఇంటర్వ్యూ చేసినటువంటి వ్యక్తి డాక్టర్ కామపల్లి సీతారామయ్య గారు చెప్తున్నటువంటి వివరణ ఏంటంటే, పార్టీలో బలంగా పనిచేసిన వారికి, పార్టీని నమ్ముకున్న వారికి పార్టీ ఖచ్చితంగా ఒక సముచిత స్థానం అయితే ఎప్పటికైనా ఇస్తుంది. నాకు అలాగే వచ్చింది. నాకు ఇచ్చిన ఈ పదవిని
అలంకారంగా కాకుండా 10 మందికి సేవ చేసేదానికోసం ఖచ్చితంగా ఉపయోగిస్తాను. దీనికి అందరి సహకారం, మంత్రులు, అదేవిధంగా శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు, ప్రతి ఒక్కరూ సలహాల మేరకే నేనైతే అభివృద్ధి కోసం కృషి చేస్తాను. నాకు ఈ పదవిని ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు అయితే తెలియజేస్తున్నాయని చెప్పేసి కూడా డాక్టర్ కామపల్లి సీతారామయ్య గారు అయితే తెలియజేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, ఆర్టీవీ, ఒంగోలు, ప్రకాశం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.